పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం యేసు వైపు దృష్టి. సామాన్య 19వ ఆదివారంలో ఉన్నాం. ఈ లోకములో 2 రకాల చూపులు ఉన్నాయి. మొదటి చూపు లోకం వైపు చూడడం, రెండవది దేవుని వైపు చూడడం. ప్రియులారా, మనం లోకం వైపు చూస్తే లోకములోనే ఉండిపోతాం. కానీ యేసు ప్రభు వైపు చూడడం మొదలెడితే మన జీవితమే మారిపోతుంది. పునీత పౌలుడు 2 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 17వ వచనంలో, మీలో ఎవరైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితం గతించినది, క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది అంటున్నాడు. ఈనాడు మనము శుభవార్తలో చూసినట్లయితే యేసు ప్రభు నీటి మీద నడిచి వస్తుండడం చూసి మొదటిలో భయపడ్డారు శిష్యులందరూ. అది ప్రభు చెబుతున్నాడు, మీరు భయపడకండి, నేనే అంటున్నాడు. అవును ప్రియులారా, మన జీవితంలో ప్రతి జీవిత మలుపులో ప్రభు ఎల్లప్పుడూ నీకు నాకు ఇచ్చే అభయవస్తం ఏంటంటే, మీరు భయపడకండి, నేనే కదా అంటున్నారు. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్ల సమయంలో మనం కూడా శిష్యులలాగా భయపడిపోతుంటాం. ఏం జరుగుతుందో, నేనేమైపోతానో, ఈ సమస్యను నేను జయించగలనా లేదా అంటూ బెంబేలెత్తిపోయి నిద్ర పట్టకుండా అనేక రాత్రులు గడుపుతుంటాం. కొన్నిసార్లు మనశ్శాంతి లేకుండా గడుపుతుంటాం. కానీ ఇక్కడ ప్రభు మనందరికీ ఇచ్చే అభయస్తం ఏంటంటే, భయపడకండి, నేనే అంటున్నాడు. మన జీవిత ప్రతి మలుపులో ప్రభు తోడుగా ఉంటున్నాడు. కానీ మనం గమనించుకోలేకపోతున్నాం. శిష్యులు ఎప్పుడైతే ప్రభు నీటి మీద నడిచి రావడం చూసారో బెంబేలెత్తిపోయినప్పుడు వారికి అభయస్తం ఇచ్చి అంటున్నాడు, భయపడకుడు, నేనే కదా అన్న తరువాత పేతురు తమాయించుకొని, ప్రభువా, అది నిజముగా మీరే అయితే నన్ను కూడా నడవనివ్వండి అంటున్నాడు. అవును ప్రియులారా, మన జీవితంలో ప్రతిసారి కూడా దేవుడు మనల్ని నిరంతరం గమనిస్తున్నాడు. అందుకే కీర్తన 139లో, ప్రభు, నీవు నన్ను పరిశీలించి చూడుము, నేను కూర్చుండిటియు లేచుటయు పరుండి ఇండిటియు అన్నీ నీకు తెలియను అంటున్నాడు దావీదు కీర్తన 139లో. ఇది మనం ప్రతిరోజు చదవాలి. ఎందుకంటే ప్రభు మనకి ఎంత దగ్గరగా ఉన్నాడో తెలియజేసే కీర్తన. దూరము నుండియే నీవు నా ఆలోచనలు గమనిస్తున్నావు అంటున్నాడు. అవును ప్రియులారా, యేసు ప్రభు గలిలయ సముద్రం మీద నడుస్తూ వస్తున్నప్పుడు పేతురు ఎప్పుడైతే ఆయన స్వరాన్ని విన్నాడో తమాయించుకున్నాడు. వెంటనే అడుగుతున్నాడు, ప్రభు, అది నిజముగా నీవే అయితే నన్ను కూడా నడవనిమ్మని. పేతురు యొక్క స్వభావం మనకు తెలుసు. ఏంటి అంటే, చిన్న విషయాలకి పొంగిపోయేవాడు, చిన్న కష్టానికి కృంగిపోయే మనస్తత్వం కలిగిన వాడు. రెల్లుకాడ, సీమోను అనగా రెల్లుకాడ వంటి వాడని. అందుకే ప్రభు అతన్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే ప్రభు అది నిజంగా నీవే అయితే నన్ను కూడా నడవనిమ్మన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు, అయితే రా అంటున్నాడు. అందుకే యోహాను శుభవార్తలో మనం చూసినట్లయితే, లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు, ఆయన ఎవరో కాదు, క్రీస్తు ప్రభువే. ప్రియులారా, ప్రతిసారి మనం ప్రభు వైపు పేతురులాగా చూస్తున్నప్పుడు మన జీవితాలలో ఆనందం దొరుకుతుంది. పేతురులాగా మనం ప్రభువు స్వరాన్ని వినగలిగినప్పుడు ధైర్యం కలుగుతుంది. అందుకే ప్రతిరోజు కూడా కొంతసేపు దేవుని వాక్యం మనం చదువుతుంటే ప్రభువే మనతో మాట్లాడుతుంటాడు. కష్టాలు కానీ, శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ ఎదురైనా ప్రభు మనకిచ్చే అభయాస్తం ఏంటంటే, మీరు భయపడకండి, నేను మీకు తోడై ఉన్నాను, నేనున్నాను కదా అని అభయాస్తాన్ని ఇస్తున్నాడు ప్రియులారా. కానీ చాలాసార్లు మన అవిశ్వాసం ద్వారా ప్రభు మాటను లెక్క చేయలేకపోతున్నాం. మన అవిశ్వాసం ద్వారా
దేవుని యొక్క వాక్యాన్ని చదవలేకపోతున్నాం. మన అవిశ్వాసం ద్వారా దేవుని యొక్క అద్భుతాలను చూడలేకపోతున్నాం. ఎప్పుడైతే పేతురు గారు ప్రభు స్వరాన్ని విని నీటి మీద, గలిలయ సముద్రం మీద నడవడం మొదలెట్టాడు, ఎంత ఆనందమో చూడండి. క్రీస్తు మీద ఉన్న విశ్వాసం నీకు నాకు అద్భుతాలు చేయగలిగే శక్తినిస్తుంది. క్రీస్తు మీద ఉన్న విశ్వాసం ద్వారా దేవుని కృపను పొందుకోగలుగుతాం. క్రీస్తు మీద ఉన్న విశ్వాసం మనకు జీవాన్ని ఇస్తుంది ప్రియులారా. అందుకొరకే మనం ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో మనం వస్తుంటాము, ప్రార్థిస్తుంటాము, దివ్య బలి పూజలో పాలు పంచుకుంటాము, దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తాము. సో ఎప్పుడైతే పేతురు ఆ నీటి మీద నడుచుకుంటూ ప్రభువును చూస్తున్నాడో గొప్ప ఆనందంగా ముందుకు సాగిపోతున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో ప్రభు వైపు చూడడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తాం మన జీవితం అర్థము పరమార్థము దొరుకుతుంది. ప్రభు వైపు చూసిన పేతురు కొన్నిసార్లు బలహీనత ద్వారా ఎప్పుడైతే పక్కకు చూసాడో మునిగిపోవడం ప్రారంభించాడు. అవును ప్రియులారా, కొన్ని రోజులు మనం బాగా ప్రార్థన చేస్తాం, కొన్ని రోజులు ప్రార్థన మానేస్తాం, కొన్ని రోజులు ఆదివారం విడవకుండా వెళ్తాం, కొన్నిసార్లు వెళ్లకుండా ఉన్నప్పుడు పేతురులాగే మనమే మునిగిపోతుంటాం. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతుంటామో, ఎప్పుడైతే లోకాసుల మధ్యలో ఉండిపోతామో, ఎప్పుడైతే లేనిపోని అలవాట్లకు బానిసలు అవుతామో మనం కూడా మునిగిపోతుంటాం. అలాంటి సమయంలో కూడా ప్రభు మన చెయ్యి విడవడు ప్రియులారా. ఎప్పుడైతే పీకల దాకా మునిగిపోతున్న పేతురు ప్రభు నన్ను రక్షించమని అడిగారో ఆయన వెంటనే తన హస్తాన్ని ఇచ్చి పైకి లేవనెత్తుతున్నారు. ఇదే మనం కూడా చేయవలసిన పని. మానవ బలహీనతలు మనల్ని కృంగదీసిన మనం ఎల్లప్పుడూ ప్రభు వైపు చూస్తూ నడవాలి. ప్రభు సహాయాన్ని కోరుకొని అద్భుతాలు చెవి చూద్దాం. ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. లోకాన్ని చూసే కంటే ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్.